అడుగు అడుగునా ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుండే అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత. విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత, విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత. నా జీవితంలోంచి నిన్ను పూర్తిగా వెళ్ళగొడుతున్నాను అని చెప్తూ భర్త నాకు విడాకుల నోటీస్ పంపించాడు. గౌరీ, ఎన్ని గొడవలు పడ్డా వేద మంత్రాలతో కట్టిన ఈ తాళికి బలమైన పునాది ఉందని నమ్మాను. ఏది ఒక్క కాగితంతో 2 సంతకాలతో తుడిపేయడానిక అన్ని మంత్రాలు చదివి అగ్ని సాక్షిగా పెళ్లి జరిపిస్తారు? గౌరీ, ఏరి అప్పుడు సాక్షులుగా ఉన్న అగ్నిదేవుడు అరుంధతి ఇప్పుడు రారే? ఈ అమాయకురాలు ఏం తప్పు చేసిందని వదిలిపెడుతున్నావయ్యా అని అడగరే? ఆ రోజు దీవించిన అరుంధతి ఈ రోజున నా పవిత్రత గురించి నా భర్తకి చెప్పదే? ఇంత తేలిగ్గా విడాకులిచ్చి వదిలిపెట్టడానికా? పెళ్ళంటే 100 ఏళ్ల పంట, జన్మ జన్మల బంధం అని పెద్దలు చెప్తారు. ఎందుకు శివ భర్త నాకు ఎందుకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నాడు? నేనేం తప్పు చేశాను శివ? నీకు తెలుసుగా, నేనెవరికి ఏ ద్రోహము చేయలేదని నీకు తెలుసుగా శివ? గౌరీ, నువ్వు ఊరుకో గౌరీ, ఊరుకో. మరెందుకు మరెందుకు నాకు ఈ శిక్ష? చెప్పు శివ, చెప్పు. గౌరీ, ఊరుకో. అలా ఏడిస్తే నీకు మంచిది కాదు. అసలే ఒట్టి మనిషి కూడా కాదు. రేపు పుట్టేవాడికి నేనేం జవాబు చెప్పను శివ? అమ్మా నువ్వేం తప్పు చేశావని నాన్న వదిలేశాడు అని అడిగితే నేనేం సమాధానం చెప్పగలను శివ? నేను తట్టుకోలేకపోతున్నాను. ఈ బాధ నేను భరించలేను. నీకు అర్థమయ్యేటట్టు చెప్పలేను. ఈ చీర చాలా బాగుంది ప్రీతి. ఎంతైనా నీ సెలక్షన్ చాలా బాగుంటుంది. అయితే తీసుకోండి వదినా. వద్దులే, నువ్వు మనసు పడి తీసుకున్నావుగా. అబ్బా తీసుకోమంటున్నానా? చూడండి ఎంత బాగుందో. ఏమనే గారు, బాగుందా లేదా? కొయ్య బొమ్మకి రంగు చీర కట్టినట్టుందమ్మా. అదే మంజు, షో కేసులో బొమ్మలా ఉన్నావు అంటున్నాను. వర్ధన్ బాబు, వర్ధన్ బాబు, నేను వర్ధన్ బాబుని కలవాలి. ఇక్కడ గౌరీ లేదు, సరాసరి పైకి వెళ్ళిపోవడానికి. అవును, గౌరీ లేదు. నేను ఇక్కడ రావడానికి కారణం కూడా అదే. పెద్దిళ్లలో కొన్ని మర్యాదలు పద్ధతులు ఉంటాయి శివ. ఇలా ఎప్పుడు పడితే అప్పుడు లోపలికి వచ్చేయడం కాదు. అప్పా, అతనికి మర్యాదలు చెప్పడం ఏంటి? అసలే హత్యానేరం మీద మొన్నటిదాకా జైలుకి వెళ్ళిచ్చిన వాడు. క్షమించండి,
నాకు మర్యాద తెలియదు, కానీ మీ వర్ధన్ బాబుకు తెలిస్తే వెంటనే వచ్చి మా గౌరీని కాపురానికి తీసుకెళ్ళమని చెప్పండి. తనకే పాపం తెలియదు, అమాయకురాలు. ఏడ్చినట్టుంది. పిల్లికి ఎలక సాక్ష్యం అంట. శివ, ఏమైంది? ఇక్కడికి వచ్చావేంటి? న్యాయం కోసం వచ్చాను వంశీబాబు. శివ, అమ్మగారు, బాబుగారు, మీరైనా న్యాయం చేయండి. మా గౌరీకి వర్ధన్ బాబు విడాకుల నోటీస్ పంపించాడు. ఎందుకు అమ్మగారు? ఆ అమాయకురాలు ఏం తప్పు చేసిందని చెప్పండి అమ్మగారు. మీరైనా వర్ధన్ బాబుకి నచ్చ చెప్పండి. ఎంత ధైర్యం రా నీకు? ఆ ఇంటికే వస్తావా? పోరా, పో. వర్ధన్ బాబు, నేనిక్కడ మీతో గొడవ పడడానికి రాలేదు. మా గౌరీకి అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోనని చెప్పడానికి వచ్చాను. ఏం చేస్తారా? ఊరుకోకేం చేస్తావు? వర్ధన్ బాబు, గౌరీ కళ్ళల్లోంచి నీళ్ళొస్తే నేనేం చేస్తానో నాకే తెలియదు. చంపేస్తావా? చంపేస్తావా నన్ను? ఉహుం. దానికి మా గౌరీ అడ్డుపడుతుంది బాబు. అన్నయ్య, అతను ఏం చెప్పడానికి వచ్చాడో తెలుసుకోకుండా అనవసరంగా గొడవ పడతావే? ఏయ్, వీడేంట్రా నాకు చెప్పేది? వీడితో, వీడి ఫ్రెండ్ ఆ గౌరీతో నాకే సంబంధం లేదు. వర్ధన్, నువ్వు లేదంటే పోయేటంత బలహీనమైన సంబంధం కాదురా మీది. ఈ ఇంటి కోడలుగా అడుగుపెట్టింది మొదలు ఉన్న 4 నాళ్ళు తనెన్ని కన్నీళ్లు మింగిందో గాని మనకి మాత్రం ఆనందాన్ని పంచిచ్చింది. గౌరీకి విడాకులు ఇవ్వాలనుకోవడం తెలివి తక్కువతనంరా. కనీసం పెద్దోళ్ళ మాటకైనా విలువ ఇవ్వండి. గౌరీకి మీరంటే వల్లమాలిన ప్రేమ. అనుమానంతో ఆమెని ఇంకా బాధ పెట్టకండి. మీ బిడ్డకు తల్లి కాబోతున్న ఆడదాని ఉసురు మీకు మంచిది కాదు. నార్మాయ్, ఎవరి బిడ్డకు తల్లి కాబోతుందో తెలుస్తూనే ఉంది. శివ, వదులు. శివ, ప్లీజ్, శివ, వదులు. శివ, వదిలిపెట్టు. శివ, శివ, ప్లీజ్, శివ, వదులు శివ. నువ్వు మా గౌరీ భర్తవి, అలాగే ఉండు. తనకు విడాకులు ఇవ్వాలి, విడిచిపెట్టేయాలని పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తే ఈ ప్రపంచంలో నాకంటే చెడ్డోడు మరొకడు ఉండడు. గుర్తుంచుకో. నన్ను క్షమించండి బాబుగారు. మీ భాషలో మీరు, నా భాషలో నేను చెప్పిన వర్ధన్ బాబుకి గౌరీ తప్పు చేయలేదన్న విషయం అర్థం కావడం లేదు. కానీ మా గౌరీకి విడాకులు ఇస్తే మాత్రం నేను మర్చిపోయిన నా రౌడీ జీవితాన్ని గుర్తు చేసిన వాడవుతాడు మీ అబ్బాయి. వస్తా. అమ్మో, ఎంత ఫోర్స్ గా వచ్చాడు. ఏకంగా హత్య చేస్తాడనుకున్నాను. అసలు ఆ పట్టే ఉడుం పట్టు. అమ్మో, మనింటికే వచ్చి వార్నిగిలిచ్చెళ్తాడా? ఎంత పొగరు! అసలు వర్ధన్ గౌరీకి విడాకులిచ్చే విషయం మాట్లాడడానికి ఇతను రావడం ఏమైనా బాగుందా? తన వల్లేగా వీళ్ళ కాపురం కొల్లేరైంది. గౌరీకి ఎవరూ లేరుగా, అందుకే తను వచ్చాడు. ఇంకా నయం, తన క్లాస్ 4 మూకనందరినీ మన ఇంటి మీదకు తోలింది కాదు. మంచితనాన్ని, మానవత్వాన్ని అర్థం చేసుకోలేని మనది ఏ క్లాసో అర్థం కావడం లేదమ్మా. మాట్లాడడానికి, మధ్యవర్తిగా రావడానికి వీడో పెద్ద మనిషా? వీడి బోడి బెదిరింపులకు భయపడిపోతాను అనుకుంటుంది ఆవిడ గారు. నాకేం భయం లేదని వెళ్ళి చెప్పండి. పదప్రీతి, ఈ ఇంట్లో హత్యలు కూడా జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మేం వీలైనంత తొందరగా వెళ్ళిపోవడం మంచిదనుకుంటా. అదేగా నా ప్రయత్నం కూడా. తొందరగా ఆ పంపకాలేవో చేయించండి. మీరు పదండి. ఏమిటి దారికి అడ్డం వస్తున్నావు?
ఒకరోజు నువ్వు ఇలాగే నాకు అడ్డుపడి నీ విషమంతా కక్కెళ్ళావు. వానపాము ఏం చేస్తుందిలే అని పట్టించుకోలేదు. నేను పగబట్టిన నాగునని ఆనాడే చెప్పాను, నువ్వే వినలేదు. అందుకు నీ గౌరీ నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్నావు. నర్మయ్, అప్పుడు నేను నీ మీద జాలితో నేను చేసిన పని తప్పన్న ఉద్దేశంతో నీ మాటకు ఎదురు చెప్పలేదు. కానీ మా గౌరీ జీవితంతో చెలగాటాలాడితే మాత్రం ఊరుకునేది లేదు. నేనేం చేయగలను, ఏం చేస్తానో నీకు బాగా తెలుసు. ఆడదాని మీద చూపిస్తున్నావా నీ ప్రతాపం? ఛా, ఆ పదం వాడొద్దు. ఆడవాళ్ళంటే నాకు చాలా గౌరవం. శివా, నిన్ను ఆ గౌరిని నేను జీవితాంతం వదిలిపెట్టను. నన్ను అవమానించినందుకు మీకు తగిన శాస్తి చేస్తాను. నాతో పెట్టుకోవద్దు, శాల్తీనే గల్లంత అయిపోతావు. వర్ధన్ గనక మా గౌరికి విడాకులు ఇస్తే నాటి రోడ్డు మీద దిక్కు లేకుండా చేస్తావు. ఎంత ధైర్యం! నన్ను నడి రోడ్డు మీద చంపుతానని బెదిరించావని నీ మీద కేసు పెడతాను. నేను నిన్నే ఎందుకు బెదిరించానో, మన పూర్వ సంబంధం ఏమిటో, మన మధ్య పగలెందుకు వచ్చాయో అన్నీ బయటకు వస్తాయి. తొందరగా కేసు పెట్టు. కొన్నాళ్ళు మన ఇద్దరం ఆ కేసులో బిజీ అయిపోదాం. దా. ఛీ! నీలాంటి వీధి గుండాతో నాకేంటి? అదే చెప్తున్నా. నేను వీధిలో ఉంటాను, నువ్వు జాగ్రత్తగా ఇంట్లో ఉండు. వీధిన పడాలని, గౌరీని బజార్న పడేయాలని చూసావో నీ అంతు చూస్తాను. నిన్ను ఏయ్, గౌరీ కోసం నేను ఉరికంబం ఎక్కడానికైనా రెడీ. జాగ్రత్త. నన్ను నడి రోడ్డు మీద నిలేసి నా అంతు చూస్తాననేంత పెద్ద వార్నింగ్ ఇస్తాడా? చూస్తాను, వాళ్ళిద్దరు అంతు చూస్తాను. అతనన్ని మాటలు నోటుకొచ్చినట్టు అలా అనేస్తుంటే బొమ్మన నిలబడి చూస్తున్నావా? మాటకు మాట ఇవ్వలేకపోయావు. మాటకు మాట కాదు, చెప్పు తీసి కొట్టాల్సింది బుద్ధొచ్చేది. అదే పొరపాటు ప్రీతి. శివ గురించి నాకు తెలిసినంతగా మీకు తెలియదు, అందుకే అలా మాట్లాడుతున్నారు. నీకు శివ గురించి అంత బాగా తెలుసా? శివ గురించా? ప్రీతి, కొన్ని చెప్పలేం, వదిలేసి. కానీ నాకు మాత్రం ఆ శివ గురించి బాగా తెలుసు. ఏం తెలుసు రేఖ? గౌరీ కోసం శివ ఏమైనా చేస్తాడు, ఏ ఎండుకైనా వెళ్తాడు. గౌరికి చెడు జరిగితే మాత్రం భరించలేడు. గౌరి మీదున్న పిచ్చి ప్రేమతో నాలాంటి ఎంతో మందికి హాని చేశాడు. చివరికి శత్రువుగా మిగిలాడు. ఐఎమ్ సారీ రేఖ, నిన్ను బాధ పెట్టినట్టున్నాను. బాధ కలిగిన మాట నిజమే ప్రీతి, కానీ నీ వల్ల కాదు, ఆ గౌరీ శివల వల్ల. ఎదురుపడి హెచ్చరించేంత వరకు వచ్చారంటే ఇంకా ఊరుకోకూడదు. ఊరుకోకు. ఇద్దరు రోడ్డున పడే వరకు ఊరుకోకు. నీ వెంట నేనున్నాను. కొండ చిలువను కదిపితే కరవదాంటి మింగేస్తుంది. అది వాళ్ళిద్దరికీ తెలిసేలా చేయాలి. నువ్వు చేయగలవు రేఖ, నీ కెపాసిటీ నాకు తెలుసు. కానీ ఇప్పుడు మనం ఆవేశంలో తొందరపాటుతో అడుగు వేయకూడదు. ఆలోచించాలి, నిదానంగా ఆలోచించాలి. వాళ్ళ వీక్ పాయింట్ తెలుసుకొని దెబ్బ కొట్టాలి. ఈ దెబ్బతో వాళ్ళ నడుం విరగాలి, మళ్ళీ లేవకూడదు మమ్మీ. ఈసారి వైదేహి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కూడా బతికి బట్ట కట్టకూడదంటే నీ పగ నా పగ రెండు తీరే మార్గం చూద్దాం రేఖ, తొందరలో చూద్దాం. వైదేహి, నువ్వు లేవక్కర్లేదులే, రెస్ట్ తీసుకో. ప్రస్తుతానికి నీకు అదే మంచిది. నువ్వు మంచాన పడ్డావంటే చూడ్డానికొచ్చాను. అలా కోపంగా చూడకు. ఆ రోజులు పోయాయి వైదేహి, ఇక రోజులన్నీ మావే.
ఒకప్పుడు ఇదే ఇంట్లో ఈవిడ గారు ఆ పెద్ద కోడల్ని గౌరవిస్తూ నన్ను చాలా హీనంగా చూసేది. కాని ఇప్పుడు నేను తప్ప ఇంట్లో పలకరించే దిక్కే లేదు. ఆ గౌరీకి ఈ ఇంటి కనెక్షన్ తెగిపోయింది. నువ్వు ఎలాగూ ఫ్యాక్టరీ వ్యవహారాలు చూసుకోలేవు వైదేహి. అందుకే ఓపికండగానే మీ భార్యాభర్తల పేరు మీద ఉన్న షేర్స్ అని మా బేబీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేయించేసేయి. కనీసం ఇంటి పరువైనా దక్కుతుంది. వైదేహి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి ఎప్పటికీ నేనే చైర్పర్సన్. పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకండి. చూసావు మమ్మీ, చింత చచ్చిన పులుపు చావనట్టు ఈవిడ గారికి ఎంత అహమో. ఆవేశపడుకు వైదేహి, అది నీ ఆరోగ్యానికి మంచిది కాదు, ఇంటికి కూడా. ఇక నుంచి ఇంట్లో పెత్తనమంతా మా ప్రీతియే చూసుకుంటుంది. గౌరీ లాంటి అలగా మనిషి చూసుకోగలిగినప్పుడు మా ప్రీతి చూసుకోలేదా? గౌరీకి నీ కూతురికి పోలిక అస్సలు లేదు. ఆ గౌరీ అంట్లు తోముకునే పని మనిషి. మా బేబీ పుట్టుకతోనే యువరాణి. కానీ వీళ్లకు మాత్రం ఆ అంట్ల మొహం అంటేనే ప్రేమ మమ్మీ. నా విలువ తెలీదు. అందుకేగా అనుభవిస్తున్నారు. వైదేహి, ఇంతకాలం ఆ గౌరీని వెనకేసుకొచ్చింది చాలు. ఇప్పటికైనా రత్నం లాంటి నీ చిన్న కోడలు విలువ ఏంటో తెలుసుకో. కనీసం నీకు ఈ ఇంట్లో ఉండే స్థానమైనా మిగులుతుంది. మిస్సెస్ వర్మ. ఏ మిసెస్ వర్మనే వైదేహి. ఆనాడు నా కూతుర్ని ఈ ఇంటి పెద్ద కోడలుగా చేసుకుంటానని మాటిచ్చి నన్ను అవమానం చేస్తే తల వంచుకొని వెళ్ళిపోయాను అనుకున్నావు కదూ? నాగుపాము తల వంచేది పడగ ఎత్తడానికే. అందుకే ప్రీతిని ఇంటి చిన్న కోడలుగా పంపించాను. నీకు ఈ గతి పట్టాలని ఈ పెళ్లి కొప్పుకున్నాను. అంతేకాని ఇంత గొప్ప సంబంధం మాకు దొరకదని కాదు. అయితే ఇప్పుడేమంటావు? తల వంచి మా ప్రీతి చెప్పినట్టు వినమంటాను. చెప్పు కింద తేలులా ఉంటే నీకే మంచిదంటాను. లేకపోతే ఏం చేస్తావు బర్మా?